ట్రావెల్ చేయడం, కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే మీకిష్టమా? మరి దాన్నే మీ కెరియర్గా ఎందుకు మార్చుకోలేరు? ఎస్, మహిళలకు కూడా ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్లో మంచి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. ముందు ఈ ఫీల్డ్లో ఉన్న బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్లో లగ్జరీ ట్రావెల్, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులోనూ ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్న రంగం ఇది. 2080 నాటికి గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్ $11 ట్రిలియన్ పైగా ఆదాయం సృష్టిస్తుందని అంచనా. అంటే ఉద్యోగావకాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ట్రిప్ గైడ్గా పనిచేస్తే మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ డబ్బు సంపాదించవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే అలా వెళుతూ ట్రావెల్ బ్లాగ్ రాయడం లేదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వ్లాగ్స్ చేసినా మంచి ఇన్కమ్ వస్తుంది. ఎక్కడికి వెళ్లేమనుకుంటే ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకుని క్లయింట్స్ కి ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఎంటర్ప్రెన్యూర్ గా కూడా మారొచ్చు. అయితే దీనిని కెరియర్ గా ఎంచుకునే ముందు కాస్త గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ముందు ట్రావెల్ అండ్ టూరిజం లో కోర్సుల గురించి తెలుసుకోండి. ఎయిర్లైన్స్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, BA ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో 3 సంవత్సరాల యూజీ, 2 సంవత్సరాల PG కోర్సులు ఉంటాయి. అంత టైం లేదనుకుంటే 6 months, 1 year టైం పీరియడ్తో డిప్లొమా కోర్సులు ఉంటాయి. వాటికి కూడా టైం లేదనుకుంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ టూరిజం, డొమెస్టిక్ ఎయిర్లైన్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్రిపరేషన్ అండ్ సేఫ్టీ, టూరిజం ప్లానింగ్, టూరిజం మార్కెటింగ్ వంటి విభాగాల్లో ఆన్లైన్ కోర్సులు కూడా ఉంటాయి. వాటి గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని ఎంపిక చేసుకోండి. మరో 3 ఏళ్లలో ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్లో ఎవ్వరూ ఊహించనంత గ్రోత్ ఉంటుందని అంచనా. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద ఫోకస్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.